మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకి ఇప్పుడు ప్రస్తుతం పుష్యమాసం నడుస్తుందండి. పుష్యమాసం వల్ల మనకు అమావాస్య తెల్లవారు నుండి ప్రారంభమైంది. అయితే మనము ధనుర్మాసం ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు తిరుప్పావై కాలక్షేపం చేసుకుంటున్నాము. అయితే ఈ ధనుర్మాసము పుష్యమాసంలో 15 రోజులు, మార్గశీర్ష మాసంలో 15 రోజులు అలా ఉంటుందన్నమాట. అయితే మరి ఇప్పుడు మనకి ఈ పుష్యమాసం యొక్క ప్రత్యేకత ఏంటి, మరి ఈ మాసంలో ఏం చేయాలనేవి కూడా కొన్ని విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. కాబట్టి అందరూ లైక్ చేయండి, చక్కగా తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేయండి. అయితే ముఖ్యంగా ఇది పుష్యమాసము అంటే పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రం ఉంటే దాన్ని పుష్యమాసం అంటారు. అయితే ఈ పుష్యమి నక్షత్రము అనేది మనకు శనిదేవుడి యొక్క నక్షత్రం కాబట్టి ఈ పుష్యమాసము అధిదేవత శనీశ్వరుడు. అయితే ఈ మాసం ప్రత్యేకత ఏంటి అంటే మనకు అనునిత్యము శని ఆరాధన, శని అర్ధాష్టమ శని, మనకు ఏల్నాటి శని, లేకుంటే 7.5 అంటూ ఉంటారు కదా. ఇటువంటి దోషాలు ఉన్నవాళ్ళు ఈ నెలలో కనుక శనీశ్వరుడికి సంబంధించిన జపం చేసుకోవడం కానీ, పూజలు చేసుకోవడం కానీ చేసినట్టయితే మనకు రెట్టింపు ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే అది దేవుడు ఈ మాసంలో శనిశ్చరుడు కాబట్టి ఆయన ప్రీతి చెందుతాడు. అయితే మళ్ళీ శనీశ్వరుడికి ఇష్టమైన ఏంటిది అంటే నువ్వులు బెల్లం. కాబట్టి నువ్వులు బెల్లాన్ని రోజు ప్రసాదంగా నైవేద్యం పెట్టి వాటిని మనము అందరికీ పంచడము, లేకుంటే పేదలకు పెట్టడము, లేకుంటే బ్రాహ్మణులకు దానం ఇవ్వడము, దక్షిణ సహితంగా ఈ విధంగా చేయడం వల్ల మనము ఈ దోషాల నుండి విముక్తి పొందుతాం అన్నమాట. అయితే మనకు తెలుసు, మనం సంక్రాంతి పండగ వస్తుంది కాబట్టి పుష్యమాసంలో మనము చకినాలు చేయడము, నువ్వుల ఉండలు చేయడం చేస్తుంటాం. ఎందుకంటే మన పెద్దలు ఆ విధంగా మనకు నియమించారు. ఎందుకంటే ఆరోగ్య విషయంగా కూడా ఇప్పుడు చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒంట్లో వేడి కలగడం కోసము నువ్వులు బెల్లాన్ని తినే సాంప్రదాయం ఉన్నది. ఇటు ఆరోగ్యపరంగా, ఇటు మళ్ళీ మనకు ఆధ్యాత్మికంగా కూడా అన్నమాట. అదేవిధంగా మనకు మళ్ళీ ఇప్పుడు మకర సంక్రాంతి వచ్చేది కాబట్టి ఈ సూర్యుడు ఉత్తరాయణానికి ప్రవేశిస్తాడు. అయితే ఇప్పుడు ఇది అరుణోదయ కాలం, దేవతలకు అరుణోదయ కాలం కాబట్టి మనం కంపల్సరీ రోజు సూర్యుడికి నమస్కరించుకోవాలి. ఎందుకు అని అంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేయండి, చాలా మంచిది అని చెప్తుంటారు. కానీ మనం చేయలేము కదా ప్రతిరోజు. కానీ ఈ మాసం ఏంటిది అంటే దేవతలకు బ్రహ్మీ ముహూర్త కాలం కాబట్టి మనం రోజులో పొద్దున్నుంచి 12 లోపల ఎప్పుడు పెట్టినా కూడా బ్రహ్మీ ముహూర్త కాలంలో పెట్టిన ఫలితం కలుగుతుంది అన్నమాట. మనకు బ్రహ్మీ ముహూర్త కాలం కాదు కానీ దేవతలకు బ్రహ్మీ ముహూర్త కాలం అన్నమాట. అందుకని ఈ మాసంలో తప్పకుండా సూర్యుడికి నమస్కరించుకోండి, వీలైతే అర్ఘ్యం ఇచ్చి నమస్కరించుకోండి. ఇవి చేయడం వల్ల ఏమవుతుంది అంటే అనారోగ్య సమస్యలు ఉంటే దూరం అవుతాయి అన్నమాట. ఇటు శనీశ్వరుడికి వికలాంగులకు దానం, ఎవరన్నా వికలాంగులు వచ్చి పైసలు అడిగినారు అనుకోండి వెంటనే ఇచ్చేయాలి. ఎందుకంటే శనీశ్వరుడికి వికలాంగులు అంటే ప్రీతి. తర్వాత పేదవాళ్లకు, కర్మచారులకు, ఇంట్లో పని మనుషులు కానీ పని వాళ్ళు కానీ కనబడితే ఓ 10 రూపాయలు ఇవ్వాలి. లేకుంటే బట్టలు ఉంటే బట్టలు దానం చేయాలండి. కప్పుకొనేవి కానీ కట్టుకునేవి కానీ దానం చేయడం చాలా మంచిది. ఎందుకంటే శనీశ్వరుడికి ఇష్టమైనవి ఇవన్నీ. అంటే మనము కష్టపడితే ఆయన మన సంతోషపడి మనకు ఫలితాన్ని ఇస్తాడు. కర్మకారకుడు కాబట్టి కర్మలు చేస్తూ ఉండాలి. ఆయనకి ఇష్టమైన పనులు చేయడం వల్ల మనకు మంచి ఫలితాలు ఇస్తాడు. శనీశ్వరుడు అనగానే చెడ్డ ఫలితాలు ఇస్తాడని కాదు. మనం మంచి పనులు చేస్తూ ఉంటే ఆయనకు ఇష్టమైన పనులు చేస్తే మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తాడు.
కాబట్టి తప్పకుండా ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఈ మాసంలో తప్పకుండా వికలాంగులకు దానం చేయాలి. ఎవరిని కూడా కసురుకోకూడదు. ఇట్లా వికలాంగులుగానే వాడితే మనము అసహించుకోవడము, కసురుకోవడము, పని వాళ్ళను తిట్టడం ఇట్లాంటివి అస్సలు చేయొద్దండి. ఎందుకంటే శనేశ్వరుడికి వాళ్ళంటే ప్రీతి. మరి మనకు శని దోషం ఉండి ఇంకా ఇట్లాంటివి చేసినామనుకోండి ఇంత సంగతులు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు చక్కగా వీలైనంత తినడానికి ఇవ్వడము, టిఫిన్ తినిపించడము, భోజనం తినిపించడము, లేకుంటే ఏదో రకంగా వాళ్ళను ఆనందపరుస్తూ ఉంటే శనీశ్వరుడు మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. ఇది ముఖ్యమైనది. మళ్ళీ ఆడపిల్లలు చక్కగా ముగ్గులు వేయడము అలవాటు మనకు సంక్రాంతి వరకు గుడి నెల రోజులు. మరి ముగ్గులు వేయడం అంటే వట్టిగానే కాదండి. మన వాళ్ళు పెద్దవాళ్ళు మన ఆరోగ్యాన్ని మన ఆధ్యాత్మికతను కలిపి చెప్పిండ్రు. ముగ్గులు ఎందుకు వేయాలి అనేది మనం తెలుసుకుందాం. అయితే ఈ ముగ్గులు వేయడము అనేది ఏంటి, గీతలు కానీ చుక్కలు కానీ కలుపుతూ చక్కగా ఎక్కడ చిక్కు పడకుండా ముగ్గును అందంగా తీర్చిదిద్దుతారు. ఎక్కువ మటుకు వయసులో ఉన్న పిల్లలే కదా ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఆధ్యాత్మికంగా స్తోత్రాలు చదువుతూ పూజలు చేసేవాళ్ళు ఆ వర్గం వేరే. కానీ ఇప్పుడు మనకి పల్లెటూర్లలో పిల్లలు ఉంటూ ఉంటారు, పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడ పూజలు చేస్తారండి, చెయ్యరు. కానీ వాళ్ళ పిల్లలు ఈ పనులు చేస్తారు. ఇంటి ముందర చక్కగా పేడతో అలుకు చల్లి చక్కగా ముగ్గులు వేసి దాంట్లో మళ్ళీ గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు. ఈ గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు అంటే పవిత్రమైనది ఆవు పేడ. దాంతో గొబ్బెమ్మ ఎట్లా చేస్తామండి, మనం గౌరీ అమ్మ అది పసుపు గౌరమ్మ చేసినట్టు చేస్తాం. దాంట్లో ఏం చేస్తారు అంటే గరకను పెడతారు. ఎందుకంటే గరక అంటే వినాయకుడు. దాని మీద కొంచెం పువ్వులు జల్లుతారు, పసుపు కుంకుమ వేస్తారు ముగ్గు వేసినాక. అంటే గౌరీదేవిని వాళ్ళు పూజిస్తున్నట్టు అన్నమాట ఈ గొబ్బెమ్మలు పెట్టడం. ఆడపిల్లలు పొద్దున్నే లేచి ఈ విధంగా బయట ఊడి చల్లి చక్కగా పిండితో ముగ్గులు వేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఆ పిండితో వేయడం వల్ల మనకు బయట ఈ కాలంలో క్రిమి కీటకాలు వస్తూ ఉంటాయి. అయితే ఆ క్రిమి కీటకాలు లోపలికి రాకుండా అక్కడ ముగ్గు ఉంటే ఆ పిండిని తినుకుంటూ అక్కడే అవి ఆగిపోతాయి అన్నమాట. అది ఆరోగ్యపరంగా. మరి ఇంకోటి ఏంటి అంటే, మరి చీమలకు క్రిమి కీటకాలకు మనం ఆహారం ఇవ్వడం వల్ల మనకున్న రుణ బాధలు తొలగిపోతాయి అంటారు. మరి తర్వాత ఈ గొబ్బెమ్మలు పెట్టి వాటికి మనం పూజించడం వల్ల ఆడపిల్లలకు మంచి అంటే వివాహ వయసు ఉన్న వాళ్లకు పిల్లలకు మంచి భర్త దొరుకుతాడు, మంచి వివాహాలు జరుగుతాయి ఏ ఆటంకాలు లేకుండా. మరి కొత్తగా పెళ్ళైన పిల్లలైతే సంతానం కలుగుతుంది. గౌరీదేవిని కదా పూజించేది. కాబట్టి ఇన్ని మంచి విశేషాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనకు ఆచారాలుగా పెట్టిండ్రు. ఎందుకంటే ఆచారాలుగా ఉంటే ప్రతి వాళ్ళు వాటిని ఆచరిస్తారు, వాటి వల్ల కలిగే ఫలితాన్ని పొందుతారు అని మన పెద్దవాళ్ళు తెలుసుకుని పెట్టారు. కానీ ఇప్పుడు మనమే అర్థాలు వాటి యొక్క విశేషం అనేది తెలుసుకోకుండా మనం పాటించట్లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అందరూ చక్కగా తెలుసుకోండి. మరి మీ బంధుమిత్రులకు తెలియజేయండి. ఏదో ముగ్గులు వేయడము, ముగ్గులు వేస్తూ ఉంటే ఏదో పిచ్చి పిచ్చి గీతలు కాకుండా అవి మనం ఎందుకు వేస్తున్నాము అంటే ఎక్కడ కూడా చిక్కుముడి పడకుండా చక్కగా తీగల్లాగా గీతల్లాగా వేస్తాము. అది అందంగా తీర్చిదిద్దబడుతుంది. అంటే ఆడపిల్లలు ముందర పెళ్ళిళ్ళు చేసుకొని కొత్తగా బంధాలు ఏర్పడతాయి, కొత్త అనుబంధాలు ఉంటాయి. అందరితోని కలుపుకుని చక్కగా ఒక అందమైన జీవితాన్ని వాళ్ళు అనుభవించాలి. దానికి సాధన ఈ ముగ్గులు వేయడం. అట్లా అందుకోసమని ముగ్గులు వేయిస్తారు. ఎందుకు అంటే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుంది, దేంతోని చిక్కుపడకుండా చక్కగా తీగను ఒకదాంతో ఒకటి కలుపుకుంటూ వెళ్తారనమాట ఆ ముగ్గులలో. అప్పుడే కదా అందంగా కనిపిస్తుంది. ఇష్టం ఉన్నట్టు కలిపేసింది అనుకోండి ముగ్గు అందంగా ఉండదు.
అంటే ఆ ఓర్పు, నేర్పు, సహనము అనేది ఆడపిల్లలకు అణుకువ అనేది ఇవన్నీ సాధన చేయడం కోసమే ముగ్గులు వేయడం. ఇంత అర్థం ఉంటుందండి దీంట్లో. మరి ఇవన్నీ విషయాలు మన ఆడపిల్లలకు నేర్పియాలి, వాళ్ళతోని వేయించాలి. వాళ్ళ ఫలితాన్ని పొంది మంచి జీవితంలో చక్కగా వాళ్ళ ఆనందంగా జీవించాలి అని మనం అందరం కోరుకుందాం. ఇవన్నీ మన ఈ పుష్యమాసంలో చేయవలసిన విశేషాలండి. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. తప్పకుండా లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.